గెలిపించిన ప్రజల కోసం ఎంతవరకైనా వెళ్తాను, సీఎంనైనా నిలదీసే నేచర్ నాది. నియోజకవర్గ ప్రజల మీద ఈగ వాలిన ఇండస్ట్రీనే లేపేస్తా. కానీ ఆ ఎమ్మెల్యే డైలాగులకే వన్స్ మోర్ అనే రియాక్షన్ రావడం లేదు. మీకు ఓట్లేసి గెలిపించడమే పాపమైందా అని రివర్స్ అవుతున్నారు. పార్టీ కేడర్లో అసహనం పెరుగుతోంది. ప్రతిపక్షం అధికార పక్షం అనే తేడా లేకుండా ఓ ఆట ఆడుకుంటున్న ఎమ్మెల్యేకి సెగ మొదలైంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో జడ్చర్ల నియోజకవర్గం రాజకీయ సంచలనాలకు కేరాఫ్గా నిలుస్తోంది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా 14 నియోజకవర్గాల్లో గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు, 2 మంత్రులు హవా కొనసాగించారు. ఏ ఎన్నికలు జరిగినా జడ్చర్లలో గెలుపు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డిదే అన్న నమ్మకం బీఆర్ఎస్లో ఉండేది. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన అనిరుద్ధ్ రెడ్డిని గెలిపించారు జడ్చర్ల ప్రజలు. అంచనాలను తలకిందులు చేస్తూ జడ్చర్లలో కాంగ్రెస్ అభ్యర్థి మంచి మెజారిటీతో గెలవడాన్ని బీఆర్ఎస్ పార్టీ జీర్ణించుకోలేకపోయింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు మొదలైంది. కొన్ని చోట్ల సొంత పార్టీ కార్యకర్తలే పార్టీ ఎమ్మెల్యేపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. జడ్చర్ల నియోజకవర్గం కూడా ఈ జాబితాలో చేరిపోయింది. జడ్చర్ల నియోజకవర్గంలో 2 ఏళ్లుగా ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి ఆడిందే ఆట పాడిందే పాటగా నడుస్తూ వచ్చింది. సంచలన వ్యాఖ్యలు చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే. నియోజకవర్గ ప్రజల కోసం ఎందాకైనా వెళతానని, ఏ స్థాయిలో ఉన్నా ప్రశ్నిస్తానని కాంట్రవర్సీ కామెంట్స్తో ఎప్పుడూ లైమ్ లైట్లో ఉండే అనిరుద్ధ్ రెడ్డికి ఇప్పుడు సొంత పార్టీలోనే సెగ తగులుతోంది. సంచలన వ్యాఖ్యలతో ఇటు ప్రతిపక్షాన్ని, అప్పుడప్పుడు స్వపక్షాన్ని కూడా ఇరుకున పెట్టే అనిరుద్ధ్ రెడ్డి ప్రజల్లో కనిపిస్తున్న వ్యతిరేకతతో ఆత్మరక్షణలో పడాల్సి వస్తోంది. ఇన్నాళ్లు తానేం చేసినా ఆమోదించినట్టు కనిపించిన ప్రజల నుంచే నిరసన వ్యక్తమవుతుండటంతో అనిరుద్ధ్ రెడ్డికి తత్వం బోధపడుతోందంటున్నారు. గతంలో దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సైతం ప్రజలు, కార్యకర్తల నుంచి నిరసన సెగ తగలడంతో కొన్నాళ్లు ఇబ్బంది పడ్డారు. లోటుపాట్లు సరిదిద్దుకుని నమ్ముకున్న వారికి భరోసా ఇచ్చి జీఎంఆర్ ఆ వ్యతిరేకతను ఎలాగోలా అధిగమించారు. ఇప్పుడు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డికి ఆ సెగ తీవ్రత తెలుస్తోంది. బాలానగర్ మండలం జీడిగుట్ట తండా పంచాయతీ పరిధిలోని పంచాంగుల తండాలో పర్యటిస్తున్న సందర్భంగా తండావాసులు ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. తండా మీదుగా రీజనల్ రింగ్ రోడ్ నిర్మిస్తే భూములు కోల్పోయి రోడ్డున పడతామని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నామని, తమ భూములు తీసుకుంటే చావు తప్ప తమకు మరో మార్గం లేదని ఆవేదన వ్యక్తం చేశారు తండావాసులు. మీకు ఓట్లు వేసి గెలిపించిన పాపానికి మాకింత విషమిచ్చి ఆ తర్వాత భూములు తీసుకోవాలని కొందరు ఎమ్మెల్యేని నిలదీశారు. దీంతో ఎమ్మెల్యే మీ భూములు ఎక్కడికి పోవు, ఇదంతా ప్రతిపక్షాల కుట్ర అని స్పందించారట. వదంతులు నమ్మొద్దని జడ్చర్ల ఎమ్మెల్యే అభయం ఇచ్చారట. కానీ ఎమ్మెల్యే మాటపై తమకు నమ్మకం కుదరడం లేదంటున్నారు తండావాసులు. ఏదేమైనా జడ్చర్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యేకు వ్యతిరేకత మొదలైనట్టే కనిపిస్తోందంటున్నారట పార్టీ సీనియర్లు. 2 ఏళ్లలోనే ప్రజా వ్యతిరేకత రావడంపై ఎమ్మెల్యేలు అలర్ట్గా ఉండాలని, లేదంటే వచ్చే ఎన్నికల్లో ప్రజాగ్రహం తప్పదని ప్రజలు హెచ్చరిస్తున్నారు.